హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 883కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను మీవి ప్రోడక్ట్స్ని అయితే అన్బాక్స్ చేసి గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను. మొత్తం 6 ప్రోడక్ట్స్ని ఇక్కడ నేను గివ్ అవే కింద అయితే అనౌన్స్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడపై నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ టీవీ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఈ మంత్ 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మీకు టీవీ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు, కానీ ఇప్పుడు చూస్తే కొడాక్ వాళ్ళ టీవీల మీద డిస్కౌంట్స్ అంటే ఆఫర్స్ ఏమున్నాయి అనేది అయితే ప్రస్తుతానికి రివీల్ అయితే చేసినాయి. మిగిలిన బ్రాండ్లు వాళ్ళ టీవీల మీద ఉండే ఆఫర్స్ అనేవి మనకి త్వరలో అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ మీ మిక్స్ లైనప్లో వీళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి దగ్గర 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు మీ మిక్స్ లైనప్ని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ హింట్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఈసారి మీ మిక్స్లో వీళ్ళు ఫోల్డబుల్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అన్నట్టుగా సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. వీళ్ళు వేబు అకౌంట్లో ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నారు. 10,000 యువాన్ దగ్గర ఓ మొబైల్ తీసుకొస్తే కొంటారా అన్నట్టుగా. సో దీని ప్రకారం చూస్తే ఇక్కడ మనకి వీళ్ళు ఫోల్డబుల్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. రీసెంట్గా వీళ్ళు మీ 11 అయితే లాంచ్ చేశారు, మీ 11 Pro. సో ఆ మొబైల్ని కూడా అయితే వీళ్ళు లాంచ్ చేస్తారని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈసారి రాబోయే మీ 11 Proలో మనం వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ రాబోతుంది అనమాట. అంటే 10,000 యువాన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 1,12,000 ఏమైపోతుంది. సో ప్రైస్ వచ్చేసరికి అంత కాస్ట్లో వచ్చేసరికి వీళ్ళు ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మీ 10T అలాగే మీ 10T Pro ఈ 2 మొబైల్స్కి ఇప్పుడు వీళ్ళు Android 11 అప్డేట్ అనేది షామీ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా మీ 10T Pro మన ఇండియాలో మీ 10T రాలేదనుకుంటే మీ 10T Pro వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్తో పాటు మీకు జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఫౌజీ గేమ్. ఈ గేమ్ వచ్చేసరికి లాస్ట్ మంత్ 26వ తారీఖున రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇది మన ఇండియన్ గేమ్ అనమాట. కాకపోతే ఓన్లీ ఇండియాలోనే ఇప్పటి వరకు ఈ గేమ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ రోజు నుంచి వీళ్ళు దీన్ని గ్లోబల్గా డౌన్లోడ్కి అవైలబుల్కి అయితే తీసుకొచ్చారనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని ఆడుకునే సదుపాయాన్ని అయితే ఇప్పుడు ఫౌజీ టీం అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతానికి చూస్తే దీని మీద ఎవరైతే పబ్జీ లవర్స్ ఉన్నారో వీళ్ళైతే కొంచెం కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్ కాదు కాబట్టి. సో దీని రేటింగ్ కూడా ప్లే స్టోర్లో చాలా తక్కువ అయితే చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్గా వెళ్ళిన తర్వాత మరి దీనికి ఆదరణ ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఫేక్ వాట్సాప్ సంబంధించిందనమాట. C4 గేట్ అనే హ్యాకర్ టీము ఒక ఫేక్ వాట్సాప్ వర్షన్ అయితే తయారు చేసింది. సో ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు అంటే పర్టికులర్గా కొంతమంది యూజర్స్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఫేక్ వాట్సాప్ని అయితే క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఈ వాట్సాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో చూడడానికి ఇది మనకి సేమ్ వాట్సాప్ లాగే కనిపిస్తూ ఉంటుంది. వాట్సాప్ లాగే మనకి అన్ని డీటెయిల్స్ అడుగుతుంది, సేమ్ మనకి వాట్సాప్ లాగే. సో దీన్ని అయితే క్రియేట్ చేశారనమాట. దానివల్ల ఎవరికి అయితే డౌట్ రాలేదంట. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుందంటే మనకు సంబంధించిన ఏదైతే సెన్సిటివ్ డేటా ఉంటుందో ఈ డేటాని అయితే సో దొంగిలించడానికి హ్యాకర్స్ దీన్ని అయితే క్రియేట్ చేశారు. అందులో చూస్తే UDID 1 IMEI నెంబర్ కూడా డేటా ద్వారా దొంగిలించినట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మామూలుగా చూస్తే వాట్సాప్ అఫీషియల్గానే మన డేటాను దొంగిలిస్తూ ఉంటుంది. వీళ్ళెవరో ఇంకా అతిగా కాకపోతే దానికి మళ్ళీ ఫేక్ క్రియేట్ చేసి దాని ద్వారా మళ్ళీ డేటాను అయితే దొంగిలిస్తున్నారంట. మామూలుగా దొంగిలించే వాళ్ళే తట్టుకోలేకపోతుంటే వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా మనకి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి BSNL నుంచి. BSNL ఇప్పుడు ఎవరైతే 199 పోస్ట్ పెయిడ్ ప్లాన్లో ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి అన్లిమిటెడ్ కాల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వచ్చేసరికి 1 మంత్కి గాను మీకు 25 GB వరకు డేటాను కూడా ఫ్రీగా అయితే అందిస్తున్నారు. సో ఈ డేటాలో మీకు వచ్చేసరికి అప్ టు 75 GB వరకు రోల్ ఓవర్ ఫెసిలిటీని కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. అంటే ఈ మంత్ కనుక మీరు డేటాను యూజ్ చేయకపోతే నెక్స్ట్ మంత్ కూడా మీరు ఈ డేటాని అయితే కలుపుకోవచ్చు. ఇలాగ అప్ టు 75 GB వరకు మీకు ఈ డేటా అయితే స్టోర్ అయ్యేలా ఉంటుంది. సో ఇప్పుడు పోస్ట్ పెయిడ్ 199 యూజర్స్కి వచ్చేసరికి ఈ ఆఫర్ అయితే ఇప్పుడు BSNL తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి పానాసోనిక్ నుంచి. పానాసోనిక్ లూమిక్స్ BGH1 మిర్రర్లెస్ కెమెరాని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి 10.2 మెగాపిక్సెల్తో ఈ కెమెరా అయితే వస్తుంది. 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే మనము 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేస్తే 270 మినిట్స్ వస్తుంది అంటున్నారు బ్యాటరీ. అదే కనుక మీరు ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేస్తే 60 ఫ్రేమ్స్లో 300 మినిట్స్ వరకు బ్యాటరీ ప్యాకప్ అయితే వస్తుంది. సో దీని ఓన్లీ బాడీ కాస్ట్ వచ్చేసరికి మీకు 1,94,990 రూపాయలు మన ఇండియాలో ప్రైస్ అయితే పెట్టిందనమాట పానాసోనిక్. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఎలన్ మస్క్ టెస్లా CEO అలాగే స్పేస్ ఎక్స్ CEO అని కూడా పిలవచ్చు అనుకోండి. సో ఇతను ఈ మధ్య వచ్చరికి ప్రమోషన్స్ చాలా గట్టిగానే చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గానే వాట్సాప్ బదులు వీళ్ళు వచ్చరికి సిగ్నల్ యూజ్ చేయమని చెప్పేసి ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశాడు. ఆ తర్వాత సిగ్నల్ సో చాలా తొందరగా పాపులర్ అవ్వడానికి ముందుకైతే వచ్చేసింది. అంటే చాలా మంది సిగ్నల్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే డాగీ కాయిన్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. దీన్ని అయితే మళ్ళీ సో తను ప్రమోట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇతను డాగీ కాయిన్ ఈజ్ ది పీపుల్
స్క్రిప్టో చిన్న ట్వీట్ అయితే చేశాడు అనమాట. సో దీనివల్ల ఈ డాగీ కాయిన్ డిమాండ్ అనేది 50% పైనే పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదేదో బాగున్నట్టుంది సైడ్ బిజినెస్ కింద. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ రోజు ఒక 2 5G వేరియంట్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. రియల్మీ X7 Pro, ఇంకోటిసరికి రియల్మీ X7. ఈ మొబైల్స్ కోసం చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. స్పెసిఫికేషన్స్ తెలిసినప్పటికీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండదు అనేది చాలా క్యూరియాసిటీ అయితే చాలా మందిలో ఏర్పడింది అనమాట. సో ఈ రోజు మొత్తం రివీల్ అయితే ఇందులో ముందుగా మనం రియల్మీ X7 Pro. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.55 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 1000+ 5G వేరియంట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్ కెమెరా 2 మెగాపిక్సెల్, డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇంకోటిసరికి రియల్మీ X7 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఇక ఈ మొబైల్ డిస్ప్లే 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 180 Hz వరకు మనకి డిస్ప్లే శాంపిల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. టచ్ శాంపిల్ రేటు. ఇందులో 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేటు ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB 8GB ర్యామ్లో అయితే లభిస్తుంది. ఇంక ఇందులో ప్రాసెసర్ చూస్తే MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4310 mAh బ్యాటరీతో 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో V15 పేరు మీద అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి X7 5G పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూస్తే X7 Pro 5G వేరియంట్ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 8GB 128GBతో వస్తుంది. 29,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇంకా X7 ప్రైస్ చూస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 19,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 21,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఈ రెండు మొబైల్స్ మీకు ఫ్లిప్కార్ట్ అండ్ realme.com ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ X7 Pro మీకు 10వ తారీఖు నుండి సేల్కి వస్తే X7 వచ్చేసరికి 12వ తారీఖు నుండి సేల్కి వస్తుంది. ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద మీకు 2000 రూపీస్ వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అదే కనుక యాక్సిస్ బ్యాంక్ మీద అయితే మీకు 1500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక అలాగే రియల్మీ రియల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కూడా అయితే అనౌన్స్ చేసింది వీటి కోసం. సో దీంట్లో వచ్చేసరికి మీకు వీటి ప్రైస్ అయితే ఇంకా తక్కువ పడుతుంది. అంటే 70% పే చేసి మీరు ఈ మొబైల్స్ అయితే సొంతం చేసుకోవచ్చు. రియల్మీ X7 చూస్తే 13,999 రూపాయలు ప్రైస్ అయితే పడుతుంది. 6GB వేరియంట్. 8GB వేరియంట్ వచ్చేసరికి 15,399 రూపాయలు అయితే పడుతుంది. అదే రియల్మీ X7 Pro చూస్తే 20,999 రూపాయలు మీకు ప్రైస్ అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా మీరు రియల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా వీటిని తక్కువ రేట్కి అయితే పొందొచ్చు. ఈ రియల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అనేది ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ అయితే అనౌన్స్ చేసిందిగా అటువంటిది. అంటే మీరు ఇప్పుడు సరికి 70% పేమెంట్ చేసి 1 year వరకు ఈ మొబైల్స్ అయితే యూజ్ చేయొచ్చు. 1 year తర్వాత మీరు కావాలనుకుంటే మిగిలిన 30% పే చేసి ఈ మొబైల్ మీరు సొంతం చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఈ మొబైల్ని మళ్ళీ రియల్మీకి రిటర్న్ ఇచ్చేసి ఇంకో 70% మళ్ళీ మీరు పే చేసి మళ్ళీ ఇంకేమైనా X సిరీస్ అప్గ్రేడెడ్ మొబైల్స్ వస్తే ఆ మొబైల్స్ని మీరు పర్చేస్ చేసుకొని వాటిని కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. వాటికి కూడా మీది అప్పుడు వచ్చే ఏవైతే డిస్కౌంట్స్ ఉంటాయో అవి కూడా వర్తిస్తాయి. సో ఈ విధంగా వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే వర్క్ చేసి ఉంటుంది. ఇంకా ఈ మొబైల్స్ ప్రైస్ ఎక్కువైందంటే యాక్చువల్గా మీకు వచ్చేసరికి 5G మొబైల్, ఇందులో వచ్చేసరికి మీకు ఏదైతే Dimensity 800Uతో వస్తున్న X7 మొబైల్ ఉందో ఇది వచ్చేసరికి ఈక్వల్ టు మనకి Snapdragon 750 ప్రాసెసర్తో ఈక్వల్. Snapdragon 750 ప్రాసెసర్తో వచ్చిన Mi 10i 22,000 రూపాయలు ప్రైస్ పెడితే వీళ్ళు 20,000 రూపాయలు పెట్టారు. సో ఆ విధంగా చూస్తే ఇది బెటర్ ప్రైస్ అని చెప్పొచ్చు. కాకపోతే మీ దగ్గర ICICI కార్డు ఉంటే ఇంకా మీకు 2,000 రూపాయలు దొరుకుతుంది. అక్కడ చూస్తే మీకు 18,000 రూపాయలకి ఈ X7 మొబైల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ మీరు కొనదగ్గ మొబైల్ 5G వేరియంట్ మొబైల్, అందులో డ్యూయల్ బ్యాండ్ 5Gకి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో అక్కడైతే మీరు కొనొచ్చు. లేదనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ వీళ్ళు రియల్ అప్డేట్ ప్రోగ్రామ్ తెచ్చారుగా ఆ ప్రోగ్రామ్లో కొనుక్కొని శుభ్రంగా 70% పే చేసి సో సంవత్సరం పాటు యూజ్ చేసి తర్వాత కావాలనుకుంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు అనుకోండి. సో ఈ రకంగా అయితే మీరు ఈ ప్రోగ్రామ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసరికి రియల్మీ X7 Pro కూడా ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. బట్ వచ్చేసరికి మీకు అక్కడ ICICI కార్డు ఉంది కాబట్టి దాని ద్వారా ఇంకో 2,000 రూపాయలు మీకు తగ్గుతుంది. నేను అనుకున్నాను 25 నుంచి 28 మధ్యలో ఈ మొబైల్ వస్తుంది అనుకున్నా. బట్ వచ్చేసరికి 30 దాకా తీసుకెళ్లారు. అయినప్పటికీ మనకి బ్యాంక్ ఆఫర్స్ అలాగే అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ మొబైల్ని అయితే ఒక లుక్ ఇవ్వచ్చు అనమాట. మనకి 1000+ అనేది Snapdragon 855+ ప్రాసెసర్తో ఈక్వల్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలనుకుంటే. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ కంపెనీలకు వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఏమనంటే మా దగ్గర ప్రాసెసర్లు మీకు ఇవ్వడానికి సప్లై చేయడానికి సెమీ కండక్టర్ షార్టేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకున్న డిమాండ్ కన్నా చాలా ఎక్కువగానే మేమైతే వర్క్ చేస్తున్నాం. అయినప్పటికీ ఈ కొరత అయితే తీరట్లేదు అని చెప్పేసి ఇప్పుడు క్వాల్కామ్ అయితే చెప్తుంది. దీని ప్రకారం చూస్తే మనకి రానున్న రోజుల్లో క్వాల్కామ్ ప్రాసెసర్
ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ ప్రైజెస్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 2020లో మనకి తెలిసిందే కదా, షార్టేజ్ అయితే ఏర్పడింది. ఆ కొరత అనేది ఇప్పటికీ ఉన్న డిమాండ్ని అయితే చేరుకోలేకపోతుంది అనమాట. అందువల్ల ఈ షార్టేజ్ ఏర్పడినట్టుగా సో క్వాల్కామ్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి టిక్టాక్ నుంచి. టిక్టాక్ ఇటలీలో 13 ఏళ్ల లోపు ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దీనికి రీజన్ ఏంటంటే ఇటలీలో ఒక 10 ఏళ్ల బాలిక పాపం ఈ టిక్టాక్ పుణ్యం అని చెప్పేసి ఒక ఛాలెంజ్లో పాల్గొని చనిపోయింది. సో అప్పుడే అక్కడ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టిక్టాక్ వచ్చేసరికి దాన్ని అగ్రీ చేస్తూ ఎవరైతే 13 ఏళ్ల లోపు టిక్టాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి అకౌంట్ని బ్లాక్ చేసేసినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మంచిదైంది మన ఇండియాలో టిక్టాక్ని అయితే బ్యాన్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మన శాంసంగ్ నుంచి. శాంసంగ్ లెవెల్ యూ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ మనకి 2015లో అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి వీళ్ళకి సక్సెసర్ని అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి లెవెల్ యూ 2 రీసెంట్గానే వీళ్ళు యూఎస్లో లాంచ్ చేశారుగా. ఆ లెవెల్ యూ 2ని మన ఇండియాలో అయితే ఇప్పుడు లాంచ్ చేశారు. ఫ్లిప్కార్ట్ ద్వారా దీని సేల్కి అయితే తీసుకొచ్చారు. ప్రైస్ చూస్తే $1999 ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడే నేను ఆర్డర్ అయితే పెట్టాను, నాకు $1899 కూడా దీని ప్రైస్ అయితే పడింది. మన అతి త్వరలో ఈ లెవెల్ యూ 2 మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.